నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కమనీయంగా సాగిన శ్రీవారి కళ్యాణం, భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. వైద్య సేవలు అందించిన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. వార్తలోని వివరాలు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడలతో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్, అర్బన్ తహసీల్దార్ కులశేఖర్, రూరల్ ఎంఆర్ఓ కళ్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారం నాణ్యతగా ఉండాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 62 వినతులు. రెవెన్యూ మరియు సర్వే శాఖ 28, పంచాయతీరాజ్ 2, పోలీస్ 4, డిఈఓ 2, డిఆర్డీఏ 15, సివిల్ సప్లై 2, విద్యుత్ శాఖ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3, డ్వామా 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 1, డిజేబుల్ వెల్ఫేర్ 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ఆరోగ్య రథం సోమవారం పుంగనూరుకు చేరుకుంది. పేదలకు, మారుమూల గ్రామాలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారు ఈ రథాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్లు, నర్సులు, మందులతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. డాక్టర్ చంద్రబాబు బీపీ, షుగర్, రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అవసరమైన వారికి కార్పొరేట్ ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, శ్రవంతి, బాలగణేష్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. తింటేనే అయిపోతుందా? ఎప్పుడైనా కింద పడ్డారా? మన ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మా ఈ వాహనము 2023లో ప్రారంభమైనది. దీని ద్వారా ప్రజలకు చాలా ఉపయోగాలు జరుగుతుంది. ఈ షుగర్కి, బీపీకి, ఫీవర్కి, బాడీ పెయిన్స్కి, వాటికన్నిటికీ మంచి ప్రైవేట్ మందుల ఇక్కడ దొరుకుతుంది. ప్రజలకు చాలా విలువైన మందులు సహాయం చేస్తున్నారు. మన కుప్పంలో క్లినిక్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 2023లో. చిత్తూరు జిల్లా మొత్తం ఈ వాహనము ఎన్టీఆర్ ట్రస్ట్ వాహనం చిత్తూరు జిల్లా మొత్తము తిరుగుతుంది. 4 నెలలుగా తిరుగుతుంది. పుంగనూరు మండలం మంగళం కాలనీ సమీపంలో మహేష్ అనే వ్యక్తికి గతంలో ప్రభుత్వం 5 సెంట్ల భూమిని కేటాయించింది. పెదపంచాని మండలానికి చెందిన వ్యక్తులు భవన నిర్మాణం చేపట్టారు. గత 6 రోజులుగా దళిత సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద మహేష్కు న్యాయం చేయాలని నిరాహార దీక్ష చేపట్టారు. తహసీల్దార్ రాము దళిత సంఘాలతో చర్చ జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సోమవారం దీక్షను విరమించారు. ఈరోజు గత 10 రోజుల నుంచి రెవెన్యూ ఆఫీస్ ముందు మహేష్ గారి బాధ్యత కోసం మేము నిరాదీక్ష చేసిన సమయంలో గౌరవ ఎంఆర్ఓ గారు ఊళ్ళో లేని సమయంలో ఈ కార్యక్రమం చేయడం మాకు కూడా కొంచెం బాధాకరమే. ఎందుకంటే సార్ ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. మేము రోడ్లు కూర్చొని ఎండలో కూర్చుంటే పాల్గొనలేదు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వాళ్ళు సారు. ఈరోజు వచ్చిన వెంటనే మా సమస్యను గుర్తించి మీకు రాబోయే 10 రోజుల్లో కూడా అతనికి పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇతర స్థలం ఆకర్షణ అతని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా సార్ హామీ ఇస్తున్నారు. కాబట్టి ఈరోజు సార్ ఆధ్వర్యంలో మేము నిరాహార దీక్షను విరమించుకుంటున్నాము. ప్రత్యేకంగా మా మాల మహానాడు, ఎంఆర్పిఎస్, ఎండిపిఎస్ కుల సంఘాల తరఫున మా గౌరవ ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ ఆలయ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. బెంగళూరు రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వాహనం దెబ్బతింది. కారులోని వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. పట్టణంలో కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గూడూరుపల్లిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆలయ నూతన అధ్యక్షుడిగా పురుషోత్తమరాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అందరి సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అధ్యక్షునిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ పి శివ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటరమణుడి కళ్యాణం కమనీయంగా సాగగా పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. పుంగనూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజు కొనసాగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి
పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కళ్యాణం సుమారు 2.5 గంటల పాటు కొనసాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయ అర్చకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటరమణుడి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణమంతా గోవింద నామ స్మరణలతో మారుమ్రోగింది. కళ్యాణాన్ని పురస్కరించుకుని తరలి వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు. శ్రీవారి కళ్యాణానికి వచ్చిన భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమాలను టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ కాంచిన వారికి కన్నుల పండుగ కలియుగ మందున కలలే పండగ వెంకటరమణుని విభవము చూడగా వెంకటరమణుని విభవము చూడగా తిరుమలగిరిలో నిత్యము పండుగ కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమేల్ మంగకు ఇలలో వెలసిన తొలి దేవునికి ఆదిలక్ష్మి శ్రీ అలమేల్ మంగకు నిత్య వసంతుడు వెంకటపతికి నిత్య వసంతుడు వెంకటపతికి పుత్తడి బొమ్మ పద్మావతికి కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. మేలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు మేలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి.
అక్షితలు నీలి ముత్యములు కెంపులు మణులు సురలామునుల పసిడి అక్షితలు సిరిహరి శిరసుల తలంబ్రాలుగా సిరిహరి శిరసుల తలంబ్రాలుగా మురిసి మెరిసిన ఆది దంపతుల కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణం చూతమురారండి. మీరు ఇంత కష్టపడి అలంకరణ చేసినప్పుడు మేము ఎట్లా తీయాల
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయంగా సాగిన శ్రీవారి కళ్యాణం, భక్తి శ్రద్ధలతో తిలకించిన భక్తులు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు. వైద్య సేవలు అందించిన ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.